నూజివీడు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఆరోపించారు. ఈ వేధింపులకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయడానికి ఉద్దేశించిన క్యూఆర్ కోడ్ మరియు డిజిటల్ బుక్ పోస్టర్ను నూజివీడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ కూటమి నాయకులు అన్యాయంగా దారి కాసి దాడులకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా భూ కబ్జాలకు సైతం పాల్పడుతున్నారని ఆరోపించారు. దోపిడీలు, మోసం మరియు వివక్ష జరుగుతుందని ఆయన మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్, డిజిటల్ బుక్ పోర్టల్ను ప్రారంభించడం వల్ల వైసీపీ కార్యకర్తల్లో ధైర్యం పెరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులందరికీ న్యాయం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇంకో తగాదాలోనో ఎక్కడన్నా కొట్టేసి కూడా దారి కాసి కొడతాం జరుగుతుంది. గత 6 నెలల కింద కూడా చాలా కేసులు జరిగినాయి మన ప్రాంతంలో. అవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసాం. అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజున ఎలక్షన్లో గవర్నమెంట్ మరి డిఫీట్ అయిన తర్వాత మరి ఇళ్ల మీద కూడా వచ్చి చాలా ఇళ్లకి ఏంటంటే డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. అందరూ చూశారు. రోడ్ల మీద కూడా కొడతం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా తగు విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం జరిగింది. ఇమీడియట్గా జరిగింది. ఒకళ్ళకే కొంత 50,000 చొప్పున. అది మీలో ఎవరికీ తెలియపోవచ్చు, అందరికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే ఏంటంటే మరి కార్యకర్తలు అన్యాయంకి గురవుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో నూజివీడులోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా మనం పంపించే పక్షంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుద్ది. మొన్న డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. మరి అది ఈ రోజున మన నూజివీడు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు నాయన్ గారు కార్యాలయంలో ఇవాళ ఈ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరిస్తాం జరిగింది. ఇప్పుడు ఇదేంటంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టడం, వేధించటం ఈ విపరీతంగా ఎక్కువైపోయింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రతి కార్యకర్త, అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చుద్ది.